హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సూర్యాపేటకు వచ్చాం మా మామూలు ఇంటికి. ఎందుకనగా ఇది మా మామూలు బోని పండుగ చేస్తారు. బంజారాలో చాలా ఫేమస్ పండుగ ఇది. మీకు చూపిస్తాం ఎలా చేస్తామో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ A-Z అఫీషియల్ ఫిలిం ఛానల్. ఫ్రెండ్స్, ఇది మా మామూలు చేస్తున్న పండుగ. ఇది భవాని మాతని ఇట్లా చేసి ప్రిపేర్ చేసి ఇట్లా పెడతారు. ఇది మా ఆటలు ఇప్పుడు కోసే ఆటలు, ఇవే బలిచ్చే ఆటలు. ఇగో మా అమ్మగారు, మా నాన్న. అమ్మ హాయ్ చెప్పు. నాన్న హాయ్ చెప్పు నాన్న. ఇక మా చిన్న మామ, మా అమ్మమ్మ. ఇక చూడండి ఫ్రెండ్స్, భవాని మాతని మొత్తం రెడీ చేస్తున్నారు మా మామూలందరూ. ఎలా చేయాలో అన్నీ మా అమ్మ చెప్తుంది, మా అమ్మగారు అని చూపిస్తుంది. ఇక వచ్చింది అత్తమ్మ హాయ్ చెప్పు. ఇక మా చిన్న అత్తమ్మ ఏమే మా మామూలు వైఫ్. ఎలా చేస్తున్నా చూడండి. మా బంజారా ఫేమస్ ఇది. చదవా హాయ్ చెప్పు. హాయ్. ఇక భవన్ మాతకి నీళ్ళతో కడుగుతున్నారు 5 మంది కలిసి. మొదటి నీళ్ళతోటి, తర్వాత నెయ్యితోటి కడుగుతున్నారు. ఇప్పుడు పాలతో వేస్తున్నారు. ఇక్కడ ఏంటిదంటే కెంకాళి భవాని మాతని 5 చెంబుల్లో నీళ్ళంచి కడుగుతారు అందరూ. ఫ్రెండ్స్, మా అమ్మమ్మ చెప్తుంది చూడండి. నిమ్మకాయలు, కొద్దుర పండు, జొండలు, కొబ్బరికాయలు, తల్లికి పాలు, నెయ్యి, తేనె, పండ్లు, తల్లికి జెండ, అగరబత్తీలు, ఆటకప్పుల పిల్లలు, 5 చెమ్ములతో కడుగుతాము. నంది వాటర్తో కడుగుతాం మేము. మంచిగా ఉండాలని అనుకుంటాము. తల్లికి ఎందుకు చేస్తున్నాం అని అంటే, తల్లి పిల్లలు మాకు మంచిగా అనిపించాలని చేస్తున్నాం. మంచిగా ఉండాలని చేస్తున్నాం. ఆ తల్లి ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది. మాకు అవసరం ఉంటే 3 గంటలకు ఒకసారి చేస్తాం. మాకు తల్లికి మేము మాకు మంచిగా చేస్తే 5 గంటలకు ఒకసారి చేస్తాం. మా తల్లి 2 ఏటానికి వస్తాం. మేము ఏటను కొనుక్కొచ్చి వస్తాం. ఎంత బాధపడినా తెచ్చి చేస్తాం ఈ పండుగ. ఎంత అప్పు అయినా తెచ్చి చేస్తాం ఈ పండుగ. మాకు మంచిగా అనిపించాలి. పిల్లలకు, మాకు, మా కుటుంబానికి మంచిగా చూడాలి తల్లి అని మేము 6 నుంచి ఒప్పుకుంటాం. ఇలా ఎన్ని సంవత్సరాలు చేస్తారు మీరు? 5 సంవత్సరాలు. నేను సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అంటే మా ముత్తాతల కాడ నుంచి చేస్తున్నాం. మంచిగా అనిపించిందా మీకు? మంచిగా అనిపిస్తుంది. మా ముత్తాతల కాడ నుంచి చేస్తున్నాం. మంచిగా అనిపిస్తుంది. అసలు మాత పేరేం పేరు? మాత పేరు తులజీ. తులజీ భవాని. బంజారా ఏమంటారు? కెంకాళి భవాని అంటాం మా దాంట్లో. అంటే ఈ తల్లి అందరి తల్లి కన్నా ఈ తల్లి పెద్ద. అందరి తల్లి కన్నా ఈ తల్లి పెద్ద. 7 అక్కసలు నుండి. అయితే 7 అక్కసలలో ఏ తల్లి పెద్ద అంటే ఈ తల్లి పెద్ద. పెద్ద పోషమ్మ, కోటమైషమ్మ, తులజ భవాని, మేరమ్మ భవాని, కాట్లాగి 3 రోజులు చెప్తారు కుదరదు. మాకు ఈ తల్లి మాకు మంచిగా ఉంటుంది. దుర్గా భవాని, దుర్గమ్మ, ఎల్లమ్మ, ఇవన్నీ అక్కడ వెళ్ళలేదు. ఎందుకంటే ఈ తల్లి మాకు మంచిగా ఉంటుంది. ఇందులో భవన్ మాతను తీసుకెళ్తాం మేము. చూడండి, పైసలు, వెనకట పైసలు, గవ్వలు, పోషకలు, పాలు, తేనె, నెయ్యి, నీళ్ళు కొని మళ్ళీ గడుగుతున్నాం. వెనకట పైసలు గడుగుతున్నాం. మళ్ళీ తర్వాత కడిగినాక మళ్ళీ పెద్ద కర వేస్తాం. అన్ని కొత్త బిడ్డలు వేసి, గాజులు పెట్టి, కొద్దిగా పెళ్ళి వేసి మళ్ళీ మంచిగా పూచి పెడతాం. పైసలు, గవ్వలు, పైసలు, పోషకలు, ఖర్జూర మాతని ఇలా రెడీ చేసాము. ఫ్రెండ్స్, ఈ నా బొమ్మడిది మా పెద్దమ్మ కొడుకు. ఇట్లా చేస్తున్నాడు మా చిన్న మడతలు. మరి చిన్న మడత చూడండి ఎట్లా చేస్తుందో, నటిస్తుంది. హాయ్ చెప్పు. అమ్మాయి బాగానే హాయ్ చెప్తుంది. ఇక దాదా ముందు రా పండు, ముందు.
ఇక భవన్ మంది బయట తీసుకొస్తున్నారు చూడండి. మా అమ్మ, మా అత్తమ్మ, మా పెద్దమ్మ, మా బాబాయ్, భవన్. చూడండి చూడండి, ఇది మీరు తెచ్చిన జెండా. ఇది ఆడపడుచు తెచ్చిన జెండా. हाथ जोड़न पगु पड़ू ये तलजा परेरी मारी आड़िया हाथ जोड़न पगु पड़ू ये तलजा परेरी ఈ ఆటంకి వస్తున్నాము చూడండి. వాటర్ వేసి ఈ ఆట అయితే కోసేసాం, మొత్తం అయిపోయింది. నేను మా నాన్న మొక్కలు వేస్తున్నాము, ఇక వండేది మాత్రమే ఉన్నది. हाथ जोड़न पगु पड़ू ये तलजा परेरी मारी आड़िया हाथ जोड़न पगु पड़ू ये तलजा परेरी मारी आड़िया हाथ जोड़न पगु पड़ू ये. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడే మడ కూడా మొత్తం అయిపోయింది. మా అమ్మ ఏమో చూడండి ఏం చేస్తుందో. అమ్మ ఏం చేస్తున్నావు అమ్మా? కూర వండుతున్నా నాన్న. ఏం కూర అమ్మ? అది ఎట్లా కొత్తగా ఉంది. ఎక్కిస్తానికి పాత్ర ఎక్కిస్తాం. దేవునికి పాత్ర ఎక్కిస్తాం. 7 ముళ్ళ బొక్కలు, పొట్టపేగులు ఉడకబెట్టి, బోటి ఉడకబెట్టి, బెల్లంతో అన్ని కలిపి దేవునికి ఎక్కించి మొత్తం తర్వాత మటన్ చికెన్ అనుకుంటాం. ఓకే ఓకే, అది ఎప్పుడు తింటారు మరి? ఏది దేవుని కాడ పెట్టిందా? దేవుని కాడ పెట్టింది రేపు తింటాం. రేపు తింటారా? రేపు మళ్ళీ ఒక్క పొద్దు ఇడిచినాక స్నానం గిట చేసి దేవునికి నైవేద్యం వండి మొక్కి కొబ్బరికాయ కొట్టి రేపు తీస్తాం. మొక్కినాక కొబ్బరికాయ కొట్టినాక తీస్తాం. ఇది దాన్ని ఏమంటారు మరి? మన బంజార్లో ఏమంటారు? బంజార్లో పిటి పోటీ అంటాం. తెలుగులో ఉడకబెట్టిన కూర. ఉడకబెట్టిన కూరనా? పోటీ చూసారు కదా, ఇది మరి ఇట్లా చేసేది. ఇది అయిపోయిన తర్వాత దేవుని పెట్టినప్పుడు మళ్ళీ మీకు చెప్తాం చూడండి. ఇక్కడ ఏంటంటే 7 నల్లి బొక్కలు 7 పాయసం ముద్దలు వేసి దేవతకి సమర్పిస్తాం. కానీ మా చిన్నమామ పెద్దమామ కోసిన వల్ల ఆ తనది 7 మా మామది 7 మొత్తం 14 వేస్తాం. అది అయిపోయిన తర్వాత పెద్దోళ్ళందరూ కలిసి దేవతను మొక్కి తర్వాత ఆ పాయసాన్ని అందరూ పంచేస్తాం మేము. చూడండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నైట్ నిద్ర మా వాళ్ళు నిద్రలేకుండా చేశారు. పొద్దు 5:30కి లేపేశారు. ఎందుకంటే నేను దేవత ముందు సాంగ్స్ పెట్టి అవి పెట్టి చేసే వల్ల నైట్ నిద్ర లేకుండా చేశారు. నేను చెప్పినా కదా, నిన్న దేవత ముందు పెట్టిన తలకాయ కాళ్ళు అవి మొత్తం ఆయన పీకి పోటీ అవి మొత్తం ఈరోజు తీసేస్తారు. అది తీసేసి మీకు చూపిస్తాం. ఈరోజు లాస్ట్ డే మాది అయితే అయిపోతుంది. జై భవానీ మాతాకి జై. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇగో భవానీ మాత తీసేస్తున్నాం బయటికి. చూడండి చూడండి, ఇగో మా అమ్మమ్మ, మా మామ, మా చిన్న అత్తమ్మ అందరూ ప్రిపేర్ చేస్తారు ఎలా తీయాలో అన్నీ. ఇప్పుడు అగరబత్తి, కొబ్బరికాయ, దేవునికి నైవేద్యం, నెయ్యి, ఊదు, లింగలం, దేవుని కట్నం అన్నీ ముట్టించి ఆ దేవునికి ముట్టించి మళ్ళా కొట్టి కొబ్బరికాయ కొట్టి మొక్కి పిల్లలు లేని వాళ్ళకు ఒడి నింపుతాం. పిల్లలు లేని వాళ్ళకి ఒడి నింపుతాం. ఆ తల్లి మంచిగా ఉంటే ఆ తల్లికి వీళ్ళకి చూడాలి చేయాలని అనుకుంటే మళ్ళీ ముందు వరకు కొడుకో బిడ్డ పుడితే మళ్ళీ ఏరే పండుగ చేస్తాం. ఆ తల్లికి కూడా మళ్ళీ ఏరే ఇంకా ఎండు చేపిస్తాం. చేనా లేకపోతే తల్లికి కడామా ఏదైనా ఒకటి చేపిస్తాం. లేదా తల్లికి గుడ్డ కన్ను గుడ్డ అనేది చేపిస్తాం. లేకపోతే ముక్కు పోకన్నా చేపిస్తాం. ఇలా ఏరే వాళ్ళకు వేస్తే వాళ్ళకి కమల పిల్లలు ఇస్తే దేవుడు ఇచ్చిండు కానీ దేవుడు తీసుకొని పోయింది మంచిగా ఉంది. మళ్ళీ తర్వాత కమల పిల్లలే పుట్టి 3 కాన్పులకు చిన్న కోడలకి చిన్న కొడుక
ఇగో ఈయన మా చిన్న మామ మా చిన్నత్తమ్మ ఇట్లా కొబ్బరి కొట్టి మందు సాక పోస్తారంట. తర్వాత అలున్నాయి మొత్తం మా చిన్నత్తమ్మ వాళ్ళు నింపుతారు. చూడండి చూడండి మా చిన్న మరదలు మా బొమ్మరిది దేవుని మంచిగా మొక్కుతున్నారు. చూడండి ఎలా మొక్కుతున్నారు, ఇష్టంగా పోతారు. ఈ కాలంలో ఎంత మంచి పిల్లలు ఉంటారా, ఎంత మంచి మొక్కుతోళ్ళు కింద పడి మొక్కుతులు. చూడండి చూడు ఎట్లా వేస్తారు ఇద్దరు చెల్లె అన్న ఇద్దరు ముగ్గురు ముక్కు భూమి రాస్తున్నారు. చూడండి ఎట్లా వేస్తారు అందరు ఫ్యామిలీ వాళ్ళు. ఇదేమిటంటే నెయ్యి పాయసం మండుతున్న అగ్ని మీద వేసి ఇట్లా దేవతకి పొగ సమర్పిస్తాము. చూడండి మా అత్తమ్మకి మా అమ్మ ఒడి నింపుతుంది. వెళ్ళాక మా అమ్మమ్మ చెప్పింది కదా ఇక్కడ వడిలింతే పిల్లలు కలిగే ఛాన్సెస్ చాలా ఉంటాయని. దానివల్ల మా అమ్మ ఫస్ట్ లింపుతుంది. మా అమ్మ అయిపోయిన తర్వాత మా బాబాయ్ అయిపోయిన తర్వాత మా నాన్న వచ్చి దింపేస్తారు. దాంతోపాటు ఈ ఆచారం అనేది అయిపోతుంది. ఏంది మా అత్తమ్మ మా మామ తింటాడు. మా అత్తమ్మ ఎట్లా తింటాడు బొనాలి బొక్క చీరుస్తుంది దెబ్బకి. ఇంకో అట్లా చీరుస్తుంది అట్లా చీ అంటుంది అత్తమ్మ. అమ్మా ఇట్లా ఏం చేస్తున్నావు, ఇట్లా ఇట్లా ఏం చేస్తున్నావు ఎందుకు? ఇప్పుడు వెళ్ళాక మామయ్యకు అత్తమ్మకు ఒడి నింపింది, ఆ ఒడి నింపింది తొక్కుట్లో వేయొద్దు, ఈ గాజు తీసి గాకులు వేసి మళ్ళీ పుడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, చూసేది వీడియో మా బంజారాలో జరుపుకునే కెంకాళి భవాని పండుగ. ఇది 2 days ఉంటుంది. నిన్న ఈరోజు దీంతో అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో వాచ్ చేసినందుకు. ఇలానే మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో కూడా కొత్తగా రావాలని కోరుకుంటున్నా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ A to Z Official Films. థ్యాంక్ యూ.